శ్రీ గురుభ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారం. మనము ఈ ఉగాది ఫలాల్లో భాగంగా ముఖ్యంగా శని యొక్క స్థాన చలనం గురించి ఏ రాశికి ఏ ఫలాలు అని చెప్పేసి తెలుసుకుంటున్నాము. అందులో నెక్స్ట్ రాశి అటువంటి సింహరాశి గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశికి శని యొక్క స్థాన చలనం వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి మంచి జరగబోతున్నాయని తెలుసుకుందాం. అందులో సింహరాశి అంటేనే చాలా గంభీరమైన రాశి. చాలా గంభీరత్వానికి ప్రతీత కూడా ఉంటుంది. అదేవిధంగా ఇన్ని రోజులు అష్టమ శని నుండి మారి 9వ స్థానంలోకి వెళ్తుందన్నమాట. 9 అంటేనే పితృస్థానం అని కూడా అంటూ ఉంటాం. అష్టమ శనిలో వీళ్ళకు చాలా విషయాల్లో వీళ్ళు ఇబ్బందులు పడి ఉన్నారు. అదేవిధంగా కొత్త రకమైన సమస్యలు కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా కూడా దాంతో ఎలా మనం వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ప్రిడిక్షన్స్ ఇవ్వబోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు 8 నుండి అష్టమం నుండి నవములోకి ఆల్రెడీ మూవ్ అవుతున్నాడు అనమాట. అంటే మార్చి 29కి మూవ్ అవుతున్నాడు అనమాట. అప్పుడు ఆల్రెడీ ఉన్న సమస్యల నుండి బయటపడి ఇంకా అష్టమ శని అయిపోయింది అనుకునేంత లోపల తండ్రి యొక్క ఆస్తుల గురించి తండ్రి నుండి కానీ అనుకూలం లేకపోవడం కానీ జరిగే విషయంలో ఉంటుందన్నమాట. అర్ధాష్టంలో తల్లికి కష్టాలు, తల్లి నుండి ఇబ్బందులు, తల్లితో అనానుకూలం ఉండే అవకాశం. అదే తండ్రికి కూడా 9వ స్థానంలో కూడా అలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనబడుతుందన్నమాట. అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే ఇది భయపెట్టడం ఇలాంటివి ఉండదు ఇక్కడ. అంటే ఇది ఈ స్థానచలనంలో ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు రావడం ఉంటుందన్నమాట. దాని నుండి బయటపడాలి. జాగ్రత్తగా మనము దాన్ని డీల్ చేయాల్సి వస్తుందన్నమాట. అన్నప్పుడు తండ్రి పూర్వీకులు అంటే తాతగారి ఆస్తుల నుండి కొన్ని సమస్యలైతే ఉంటుందన్నమాట. ఆ ఆస్తుల నుండి సమస్య నుండి చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటాం కదా, అలా ఉండడం మంచిదన్నమాట. బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటే సోదరులు కానీ ఇతరుల నుండి కానీ దాన్ని మూవ్ చేయడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవడం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా కొత్త ఇల్లు, కొత్త వాహనాలు కొనుక్కోపోవడం మంచిది. కొత్త ఇల్లు కొనాలి ఎందుకు ఇట్లా అంటున్నామంటే, కొత్త ఇల్లు కట్టడం వల్ల మధ్యలో నిలిచిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. దాని నుండి అనేక రకమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఉన్న ఇల్లును సరిదిద్దుకోవడం, లేదంటే పాత ఇంటిని రెనోవేట్ చేయడం మంచిదన్నమాట. అదేవిధంగా కొత్త వాహనాలు కూడా కొనకూడదనమాట. కొనుక్కోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పచ్చు అనమాట. ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ ఉన్న వెహికల్స్ని మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది. పిల్లల చదువు విషయంలో అంతేమి పెద్దగా నష్టం ఉండదు, లాభం ఉండదు, యావరేజ్గా ఉంటుందన్నమాట. అందుకని పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అంటాం కదా, ఇన్పుట్స్ ఇవ్వడం చాలా మంచిది. ఇన్పుట్స్ అంటే వాళ్ళకు ట్యూషన్స్ పెట్టడం, స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ నోటి మాటలతో కానీ ఈ మెయిల్స్ సంబంధించిన విషయాలు కానీ కేర్ఫుల్గా ఉండాలన్నమాట. దాన్ని మీరు మాన్యువల్గా మీ డైరీలో రాసుకోవడం ఇలాంటివి మంచిదన్నమాట. టైమింగ్తో పాటు రాసుకోవాలి. ఎవరైనా ఏం చెప్పారంటే ఈ టైంకి చెప్పారు, ఇది చేసుకోవాలనే దీంతో ఉండాలన్నమాట. మీరు మాన్యువల్గా వినేయడం తర్వాత దాన్ని ఫాలో అవ్వడం మంచిది కాదు. అది మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పటికైనా కానీ 10 సార్లు చెప్పినా ఒకసారి రాసుకోవడం చాలా మంచిదనమాట. మీ విషయంలో అది మీకు చాలా 100% అది మీకు వర్తిస్తుందనమాట. వ్యాపారంలో కూడా హోటల్ వ్యాపారంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే మీరు చేస్తున్న సమయంలో వేరే వారి నుండి మీకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వేరే వారు చేసే తప్పుల నుండి మీకు చెడ్డ పేరు రావడం, మా రెప్యుటేషన్ పోవడం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఎక్కువగా కంటికి అద్దాలు వాడాల్సి వస్తుందన్నమాట. డైరెక్ట్గా తండ్రితో నేరుగా మాట్లాడడం కంటే కంటికి అద్దాలు వేసుకొని మాట్లాడడంలో అనుకూలం ఉంటుందన్నమాట. అది డైరెక్ట్గా చూసి మాట్లాడకపోవడం మంచిది అవుతుందని చెప్పచ్చు అనమాట. తర్వాత తండ్రితో వాగ్వాదం మంచిది కాదు. ఎవరైనా మాట్లాడారంటే కూడా సైలెంట్గా ఉండిపోవడం చాలా మంచి. తాతల ఆస్తిలో వివాదం వచ్చే అవకాశం ఉంటుంది.
కోర్టులకు కేసులు అవ్వడం అవుతుందనమాట. అందుకని కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. వేరే వారి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడం మంచిదనమాట మీరు. ఓకే. మీరు సైలెంట్‌గా ఉండడం చాలా మంచిదనమాట. ఓకే. వేరే వారిని థర్డ్ పార్టీతో మీరు చేసుకోవడం చాలా మంచిది. అదే విధంగా మీకు మదురై మీనాక్షి అమ్మవారి దర్శనం చాలా మంచిదవుతుంది. అదే విధంగా మదురై మీనాక్షికి దేవస్థానానికి పోలేని వారు ఎక్కడైనా అమ్మవారి దేవస్థానం పార్వతి అమ్మవారిది గాని, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానాలకు వెళ్ళడం చాలా మంచిది. నిమ్మ చెట్లకు నీళ్లు పోయడం, నిమ్మ చెట్టు నాటడం, నిమ్మకాయలను దానం చేయడం కూడా అనుకూలంగా ఉంటుందనమాట. ఈ రాశిలో ఎవరైనా పెళ్లి కాని వారుంటే మజ్జిగ దానం చేయడం వల్ల అనుకూలమవుతుందనమాట. ఇల్లు కట్టలేని వారు కూడా ఈ మజ్జిగ దానం చేయడం వల్ల అనుకూలమవుతుందని చెప్పొచ్చనమాట. ఈ అష్టమ దోష నివృత్తికి ఉన్నవారు ఈ అష్టమ దోష నివృత్తికి వీటన్నిటి కూడా సాయంకాలం పూట ట్రావెల్ చేయకూడదని మాత్రం చెప్తాము. చీకటి అయ్యే సమయంలో ట్రావెల్ చేయడం మంచిది కాదు. లాంగ్ డ్రైవింగ్స్ చేయడం కూడా మంచిది కాదు. అంటే లాంగ్ డ్రైవింగ్‌లో వెహికల్స్ చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకని మీరు నైట్ టైమ్ ట్రావెల్ చేయడం పొద్దుపోయే సమయంలో ఇటువంటి ఏదంటే లాంగ్ డ్రైవింగ్స్ గానీ, డ్రైవ్ చేయడం గానీ మంచిది కాదని చెప్పొచ్చనమాట. అదే విధంగా సడెన్‌గా మ్యారేజ్ ఫిక్స్ అయ్యే అవకాశం అయితే చాలా మందికి ఉంటుంది. అదే విధంగా మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. దాన్ని మీరు చేసుకోవడం మంచిదని చెప్పొచ్చు. అదే విధంగా ఈ సింహరాశి వాళ్ళకి గంభీరత్వం రాజకీయ నాయకుల్లో కూడా కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ప్రతి ఒక్కటి డాక్యుమెంటేటెడ్‌గా ఉండాలి. ఏది నోటితో మాట్లాడడం మంచిది కాదు. మౌఖికంగా మాట్లాడడం మంచిది కాదనమాట. అందుకని మీరు వీలైనంత తక్కువగా వీలైనంత డాక్యుమెంటేషన్ రూపంలో ఉండడం మంచిది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పొలిటీషియన్స్ మీలాంటి వారితో కూడా కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండడం చాలా మంచిది. అందుకని సింహరాశి వారికి ఈ యొక్క కొన్ని పరిహారాలైతే తెలియజేశాము. చేసుకున్నంత మంచిదిగా ఉంటుంది. అందుకని మీరు దేవస్థానాలు ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు.